పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 79వ పేజీ 4వ మంత్రం. సహోవాచ యాజ్ఞవల్క్యః ప్రియా భతారేణః సతీ ప్రియం భాషసే ఏహి ఆస్వం వ్యాఖ్యాస్యామితి తే వ్యాచక్షాణస్య ను మే నిదిధ్యాసవ్యేతి. రెండవ అధ్యాయంలో 4వ బ్రాహ్మణమైనటువంటి మైత్రేయి బ్రాహ్మణం, అది తర్వాత క్లాస్ అండి, ఉపనిషత్తు. మైత్రేయి బ్రాహ్మణం చాలా ప్రసిద్ధి చెందినటువంటి బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో మైత్రేయి బ్రాహ్మణం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, మైత్రేయి ఇక్కడ ఒక శిష్యురాలుగా మనకు ఉపనిషత్తు పరిచయం చేస్తోంది. చాలా చక్కని ప్రశ్నలు వేస్తుంది ఆవిడ ఆత్మవిద్య కోసం. తన భర్త అయినటువంటి యాజ్ఞవల్కుల వారు ఆయన సన్యాసం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు భార్యను పిలిచి, నేను నీకు ఆస్తి పెంపకం చేస్తాను, ఆస్తి పెంపకం చేసిన తర్వాత నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మైత్రేయి అడుగుతుంది. ఆయనకి కాత్యాయని మైత్రేయని అని 2 భార్యలు. సో కాత్యాయనికి నీకు ఎటువంటి సంబంధం లేకుండా చేస్తున్నాను ఈ ఆస్తి పంపకాల వల్ల, ఇంకా నేను గృహం నుంచి వదిలి వెళుతున్నాను కనుక అని చెప్పినప్పుడు మైత్రేయి అడుగుతుంది, మీరు ఈ ధనాన్నంతా మాకు పంచి వెళుతున్నారు, దేన్ని పొందాలనుకొని వెళుతున్నారు? ఏదో ఉన్నతమైన దాన్ని పొందాలనుకొని వెళుతున్నారు కనుక ధనమంతా కూడా వదిలిపెట్టి మాకు ఇచ్చేసి మీరు వెళుతున్నారంటే మీరేదో ఉన్నతమైన దాన్ని ఏదో పొందాలనుకుంటున్నారు. ఏమిటా ఉన్నతమైనది? అది ఏదో నాకు కూడా చెప్పండి, నాకు కూడా ఈ ధనం వద్దు, ఈ ధనం వల్ల నాకు అమృతత్వం వస్తుందంటారా అని అడిగింది. మీరిచ్చే ఈ ఆస్తిపాస్తులు ధనం వలన నేను అమృతత్వం పొందుతానా, అంటే మరణం లేనటువంటి ఒక స్థితికి, ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతానా అని అడిగింది. అప్పుడు యాజ్ఞవల్కుల వారు చెప్పారు, లేదమ్మా, ఎంత ధనం సంపాదించినా ఎన్ని పొందినా కూడా ఈ ప్రపంచంలో అమృతత్వం అనేది పొందలేరు అన్నారు. అని చెప్పిన తర్వాత అప్పుడు మైత్రేయి అడిగింది, మరి అటువంటి అమృతత్వం పొందినటువంటి ధనం కూడా నాకు వద్దండి, ఆ అమృతత్వం పొందే మార్గం ఏదో నాకు చెప్పండి అన్నారు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు చాలా సంతోషపడి, చాలా మంచి ప్రశ్న వేశావు, నాకు చాలా ప్రియమైనటువంటి ప్రశ్న వేశావు, ఇష్టమైనటువంటి ప్రశ్న కనుక నువ్వు చాలా ప్రియంగా నాకు తోస్తున్నావు ఇప్పుడు, ఎందుకంటే అమృతత్వాన్ని గురించి అడిగావు కనుక. అంతేకాని మైత్రేయి ఎంత పంచుతున్నారు కాత్యాయనికి, నాకెంత ఇస్తున్నారు, అందులో సమానంగా ఇస్తున్నారా లేదా, ఏమన్నా తగ్గుతుందా, ఇట్లాంటివన్నీ అడగలే ఆవిడ.
అలా అడగకుండా నాకే ధనము వద్దు, నాకు అమృతత్వం కావాలి అన్నప్పుడు ఆయనకు మరి నిజంగానే సంతోషం కదా. అప్పుడు అడుగుతున్నారు, అమ్మా దగ్గరికి రా, కూర్చో, ఏహి ఆస్వ, ఇలా వచ్చి కూర్చో, బతారే అన్నారు. అరే మైత్రేయి, ఎంత చక్కని ప్రశ్న వేశావు, నేను నీకు ఈ అమృతత్వాన్ని పొందే మార్గాన్ని నీకు బోధిస్తానన్నారు. అని వ్యాఖ్యాస్యామితి మీ, నేను తే అంటే నీకు, నేను వ్యాఖ్యాస్యామి, నీకు బోధిస్తాను, ఈ అమృతత్వాన్ని పొందే మార్గం నీకు నేను బోధిస్తాను. అప్పుడు నువ్వేం చేయాలి, వ్యాచక్షాణస్య ను మే నిధిధ్యాసస్వ ఇది, ఈ చెప్పబోతున్నటువంటి నా వాక్యముల యందు నువ్వు నిధిధ్యాసస్వ, బాగా ఏకాగ్రతతో శ్రద్ధతో కూర్చొని అవగాహన చేసుకో. నిధిధ్యాసస్వ అంటే ఏంటి, నిధిధ్యాసనం అంటే మామూలుగా అబ్జార్ప్షన్, బాగా లీనమైపోవాలమ్మా నేను చెప్పే మాటల్లో. అట్లా వంటగదిలో ఏమన్నా పెట్టొచ్చావో ఏమో, మనసు అక్కడ కాస్త ఇక్కడ కాస్త ఉండకూడదు, నేను చెప్పే మాటలని జాగ్రత్తగా గ్రహించు అని యాజ్ఞవల్కుల వారు చెప్పారు. ఇప్పుడు తర్వాత మంత్రం నుంచి, 5వ మంత్రం నుంచి ఆ అమృత స్వరూపమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఆయన బోధిస్తున్నారే కానీ ఇక్కడ మనం కొంచెం మనకు కష్టం అనిపిస్తుంది. నమ్మలేనటువంటి నిజాన్ని ఆయన చెప్పబోతున్నారు, మనం నమ్మలేం. మనకు కొంచెం చాలా చేదు నిజం ఇది. నిజమైనప్పటికీ కూడా చేదు నిజం. చేదు నిజం అంటే తెలుసు కదా, తెలుగులో అంటారు బిట్టర్ ట్రూత్ అంటారు, ఇంగ్లీష్లో. బిట్టర్ ట్రూత్ అయినా ట్రూతే కదండి. నీకు బిట్టర్ అయినా స్వీట్ అయినా ట్రూతే. చేదు నిజం, నమ్మలేనటువంటి నిజాన్ని ఆయన చెప్పబోతున్నారు. ఒక షాకింగ్ న్యూస్ లాంటిది ఇది. మామూలు మనుషులందరికీ ఒక షాకింగ్ న్యూస్, విభ్రాంతిని కలిగించేటటువంటి ఒక పరమ సత్యాన్ని ఆయన చెప్తున్నారు. ఈ పరమ సత్యాన్ని గనక మనం తెలుసుకున్నామంటే మన జీవితంలో మనం ఎంత ఉన్నత స్థితికి వెళ్తామంటే అంత ఉన్నత స్థితికి వెళతాం. మన మనస్సులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భ్రమలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ఆయన చెప్పబోయేటటువంటి విషయం ఇంకా చెప్పాలంటే పచ్చి నిజం అంటారు చూసారా, పచ్చి నిజం అన్నారు. ఆ పచ్చి నిజం చెప్పబోతున్నారు ఆయన. దాన్ని వినడానికి తయారుగా ఉండాలి, జాగ్రత్తగా వినాలి. దాన్ని వినేటప్పుడు యాజ్ఞవల్కుల వారి మీద కోపం కూడా రావచ్చు, చెప్పలేం. అందులో వివాహితులైన వాళ్ళకి మరీ కోపం వస్తుంది. అంతటి పచ్చి నిజాన్ని చెప్పబోతున్నారు. కానీ పరమ సత్యం వారు చెప్పేది. దీన్ని ఆధారంగా చేసుకొని శంకరాచార్యుల వారు భజగోవిందం రాశారు. కాతే కాంత కస్తే పుత్ర అని చెప్పి ఈ యొక్క మంత్రం ఆధారం చేసుకొని ప్రపంచంలో ఉన్న మనస్తత్వాలన్నింటినీ కూడా ఆయన క్షుణ్ణంగా ఆ సారాన్ని అలా తీసి మనకిచ్చారు భజగోవిందంలో. ఆ పచ్చి నిజాన్ని ఇప్పుడు వినడానికి కొంచెం ధైర్యంతో, కొంచెం మనస్సు విశాలం చేసుకొని వినాలి. చాలా విశాలం చేసుకొని వింటే తప్ప అర్థం కాదు. నేను కూడా ధైర్యం చేసి మీ ముందు ఇలా చెప్పబోతున్నాను. ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది. 3వ లైన్లో జాయా ప్రియా భవతి, దాని తర్వాత ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి అనే సెంటెన్స్ లేదు, అది రాసుకోండి. తర్వాత నవా అరే జాయాయై కామాయ, 2వ లైన్ నుంచి 3వ లైన్కి వెళ్తే జాయా ప్రియా భవతి అని ఉన్నది కదా, ఉందా? తర్వాత ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి అనేది రాసుకోవాలి. కామాయ జాయా ప్రియా భవతి, అదొక సెంటెన్స్ మిస్ అయింది. అదేవిధంగా తర్వాత 9వ లైన్ కూడా
నవా అరే లోకానాం కామాయ లోకా ప్రియా భవంతి. అక్కడ కూడా ఆత్మనస్తు కామాయ లోకాహ ప్రియా భవంతి రాసుకోవాలి. ఆత్మనస్తు కామాయ లోకాహ ప్రియా భవంతి. లోకాహ ప్రియా భవంతి తర్వాత ఆ చివర్లో అంటే మధ్యలో వస్తుంది ఆ లైన్కి. ఈ 2 లైన్లో ఆత్మనస్తు కామాయ మిస్ అయింది. రాసుకున్నారా? ఇప్పుడు చదువుతాం. సహోవాచ నవా అరే పత్యుః కామాయ పతిః ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి నవా అరే జాయాయై కామాయ జాయాః ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయాః ప్రియా భవతి నవా అరే పుత్రాణాం కామాయ పుత్రాః ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి ఇంతవరకు చెప్తాను, తర్వాత మంత్రం చదువుతాం. సహోవాచ సహా యాజ్ఞవల్క్యః. ఆ యాజ్ఞవల్క్యుల వారు ఈ విధంగా సంభాషణ చేశారు మైత్రేయితో. ఉవాచ అన్నారు, పలికారు. అరే మైత్రేయి, ఓ మైత్రేయి. అరే అంటే ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి అంటాం చూసారా, అట్లాగే అరే అన్నారు. ఓ మైత్రేయి, అరే పత్యు కామాయ న పతి ప్రియో భవతి. భార్య భర్త కోసం ప్రేమించదు. అంటే ఇక్కడ కామాయ అంటే ప్రయోజనం కొరకు. కామాయ అంటే ఇక్కడ తన లాభం కొరకు, ప్రయోజనం కొరకు అని అర్థం. ఫర్ ద సేక్ ఆఫ్ అని అంటారు. పత్యు కామాయ పతి న ప్రియ భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. ఇది ఒక పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు ఈ పోర్షన్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అని ఎవరైనా అంటే అది బ్లఫ్ అంటున్నారు. ఐ లవ్ యూ అనేది బ్లఫ్ అకార్డింగ్ టు యాజ్ఞవల్క్య. ఐ లవ్ యూ అని ఎవరైనా అన్నారంటే అంతకంటే పచ్చి అబద్ధం మరొకటి లేదు అంటారు ఆయన. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఇది నిజం కాదు ఎవరైనా అంటే. ఎందుకని నిజం కాదు అంటే, ఎవరు ఎవరిని ఎవరి కోసము ప్రేమించరు. ప్రతి ఒక్కరూ ఇంకొకరిని మరొకరిని తమ కోసమే ప్రేమిస్తారు అని అర్థం. తన కోసమే తను అవతల వాళ్ళని ప్రేమిస్తాడు కానీ అవతల వాళ్ళని అవతల వాళ్ళ కోసం ప్రేమించడు. మామూలుగా మన యొక్క సంబంధాలు ముఖ్యంగా భార్య భర్త సంబంధం, తర్వాత తల్లి తండ్రి పిల్లలు తల్లిదండ్రుల సంబంధం, అవి ముఖ్యంగా చెప్తున్నారు. వాటి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది మనకు. భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీదనే కదా ఎక్కువగా ప్రేమ ఉండేవి. 2 తీసుకున్నారు ఆయన. పుత్రుడి మీద ప్రేమ, పుత్రిక మీద ప్రేమ,
భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద, పిల్లలకు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులకు పిల్లల మీద, ఈ ముఖ్యమైనటువంటి ప్రేమలు. తర్వాత మిగతా వాళ్ళు అనమాట, ఇది శాంపుల్ అనమాట. అది చెప్తున్నారు. పతి అంటే భర్త. భర్త కోసము పతి పత్యు అంటే భర్త కొరకు భార్య భర్తని ప్రేమించదట. భర్త కొరకు భార్య భర్తని ప్రేమించదు. మరి ఎవరి కోసం ఆమె ప్రేమిస్తుందంటే ఆత్మనస్తు కామాయ, తన కొరకే తను భర్తని ప్రేమిస్తున్నది. తన కొరకే తను తన భర్తని ప్రేమిస్తున్నది. కానీ తన భర్త కొరకు తను భర్తని ప్రేమించదు ఏ భార్య కూడా ఈ ప్రపంచంలో. ఇదేమండి పచ్చి నిజం కదా. కొంచెం పచ్చిగా అనిపిస్తుంది, కష్టంగా ఉంటుంది మనకు వినడానికి. అయినా కూడా మనకు కష్టమైనా కూడా వేసుకోవాలి ఔషధం, తప్పదు. ఎందుకని అంటే ఇది జనరల్ లా రూల్. ఏంటంటే సాధన సాధ్యం అంటారు. నేను ప్రేమను పొందాలి, నాకు ఆనందాన్ని ఇవ్వాలి అని నేను కోరుకుంటాను. ఒకదాన్ని ప్రేమిస్తాను, ఒక వ్యక్తిని కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. నేను కారుని ఎందుకు ప్రేమిస్తానండి? కారు కోసమా ప్రేమిస్తాను? కారు నాకు ఒక సాధనం, నా సాధ్యానికి ఒక చోట చేరడానికి నాకు సాధనం కనుక నేను కారుని ఇష్టపడతాను, తుడిచి పెట్టుకుంటాను. ఒక ఇంట్లో వస్తువునైనా సరే, గ్రైండర్ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తుడిచి శుభ్రంగా జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా. వాటి మీద ప్రేమ కోసమే పెట్టుకుంటున్నాం. అవి నాకు సహాయపడతాయి, నాకు ఆనందాన్ని ఇస్తాయి. కర్తనైనటువంటి, భోక్తనైనటువంటి, జ్ఞాతనైనటువంటి నాకు నేను ఉపయోగిస్తున్నాను కదా కర్తని. దానివల్ల భోగాన్ని పొందుతున్నాను కనుక భోక్తని. దానివల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను కనుక జ్ఞాతని. కొన్ని జ్ఞాతాహంకారం, కర్తాహంకారం, భోక్తాహంకారం ఆనందంగా ఉండాలి అంటే కొన్ని సాధనాలు కావాలి. అది ఇల్లు సాధనం కావచ్చు, కారు సాధనం కావచ్చు, గ్రైండర్ సాధనం కావచ్చు, టీవీ సాధనం కావచ్చు, లేకపోతే మంచి మంచి వస్త్రాలు సాధనం కావచ్చు. ఇవన్నీ వస్తువులు. సంబంధాలు కూడా సాధనం కావచ్చు. భర్త నెల నెల జీతం తెచ్చిస్తారు, ఆనందంగా అన్ని కొనుక్కోవచ్చు. ఆయన సంపాదించి నాకు అన్నీ ఇస్తారు కనుక ఆయన కూడా నాకు ఒక సాధనమే సంతోషంగా ఉండడానికి. ఈ కర్తనైన నేను, భోక్తనైన నేను, జ్ఞాతనైన నేను వారి మూలంగా కొన్ని ఆనందాన్ని పొందగలుగుతాను కదా. కనుక ఆయనకి నాకు సాధనం. ఆయన నా సాధ్యం ఏమిటి? నా సుఖం. సుఖాన్ని పొందడం వారి ద్వారా, భర్త ద్వారా. మంచి ఇల్లు కొనిస్తారు, అన్ని వస్తువులు కొనిస్తారు, నాకేది కావాలంటే అది కొనిపెడతారు. ఎప్పుడు నా చెంగు పట్టుకొనే ఉంటారు. చెంగు అంటే తెలుసు కదా, అందుకని నా సలహాలు అడుగుతూ ఉంటారు. నాకు సుఖాన్ని ఇస్తారు కనుక సినిమాకు తీసుకువెడతారు, ఊళ్ళకి తీసుకువెడతారు. కనుక వారు నాకు సాధనం. దేని కొరకు? నాకు సుఖాన్ని ఇస్తారు కదా. సాధ్యం అది. సుఖం అనేది సాధ్యం. నేను సాధించాలనుకున్నది సుఖం. సాధ్యం అంటే గమ్యం, డెస్టినేషన్. నా డెస్టినేషన్ ఏంటి? మంచి ఇల్లు కావాలి, మంచి సోఫా సెట్, మంచి కారు, మంచి బంగ్లా, మంచి సర్వెంట్స్, వీళ్ళందరూ కూడా సాధనాలు. ఇవన్నీ ఎవరిస్తారంటే భర్త ఇస్తాడు కనుక భర్త సాధనం. నేను ఇవన్నీ పొందుతాను కనుక ఇవన్నీ సాధ్యం. కనుక ఈ సాధ్యాలు పొందడం కోసం ఈయన సాధనం కనుక నేను భర్తని, ఏమండి ఒంట్లో ఎలా ఉంది, కులాసాగా ఉన్నారా, కాఫీ తాగుతారా, సరిగా తీసుకోండి, అన్నం భోజనం చేయండి, ఇవన్నీ అడుగుతుంది భార్య. దేని కొరకంటే ఆయన మీద ప్రేమతో కాదు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే ఈమెకి డబ్బులన్నీ వస్తాయి, ఆఫీస్కి వెళ్తారు, డబ్బులు సంపాదిస్తారు, ఆయన అన్నీ చేసి పెడతారు. ఆయన ఆరోగ్యంగా ఉంటే కదా తనకు సుఖం ఉంటుంది, లేకపోతే ఏం సుఖం ఉంటుంది? కష్టం కదా. కనుక భార్య భర్తని ఒక సాధనంగా ఉపయోగించుకుంటుందే కానీ
ఆయన కోసం ఎప్పుడు ఎక్కడా ఏ సమయంలోనూ ప్రేమించదు. ఆవిడ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నా కూడా అది నిజం కాదు. మరి భర్త గారి సంగతి ఏమిటి అన్నారు. ఆయన పోని భార్యని ప్రేమిస్తాడా అంటే అలా ఏం కాదు. ఆవిడ అన్ని చేసి పెడుతుంది కనుక తర్వాత చూడండి. నవ అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి. ఏ యొక్క భర్తకి కూడా భార్యని భార్య కొరకు ప్రేమించడు. జాయాయై కామాయ భార్య కొరకు, భార్య ఆనందం కోసం భార్యను ప్రేమించడు, తన ఆనందం కోసం భార్యను ప్రేమిస్తాడు. ఆత్మనస్తు కామాయ తన సుఖం కోసం, తన సౌకర్యం కోసం. అది కష్టం ఇస్తుందనుకుంటే డైవర్స్ ఇవ్వడానికి రెడీ అన్నాడు. ఏ వస్తువునైనా సరే, ఏ వ్యక్తినైనా సరే మనం అవి దుఃఖాన్ని ఇస్తున్నాయి అంటే నిరాకరిస్తామా లేదా? చూడండి, ధనం పోయినా, అందం పోయినా, వికారం వచ్చినా, ఆ శరీరానికి రోగం వచ్చినా, ఒక వస్తువు చెడిపోయినా దాన్ని నిరాకరిస్తున్నామా లేదా? అంటే ఏమిటి? ఆ వస్తువు నాకు సహాయపడదు, ఇంకా ఆ వస్తువు మూలంగా నాకు ఇంకా సుఖం లేదు అనుకున్నప్పుడు నిరాకరించడానికి మనం వెనుకాడం, నిరాకరిస్తాం. కొంతమంది నేరుగా బాహాటంగా నిరాకరిస్తారు, కొంతమంది మనసులో నిరాకరిస్తారు. బాహాటంగా నిరాకరించలేనప్పుడు కనుక భర్త కూడా భార్యని భార్య కోసం ప్రేమించడు. భర్త కూడా భార్యని తన కొరకు భార్యను ప్రేమిస్తాడు. తనకు అన్ని అనువుగా చేసి పెడుతున్నది కనుక ప్రేమిస్తున్నాడు. కానీ నిజంగా ఆయన భర్త కూడా, ఎవరు మాట్లాడుకున్నారు ఈ సంభాషణ? భార్య భర్తల మధ్యనే జరుగుతున్నది. యాజ్ఞవల్కుల వారు భర్త భార్యకి ఇంత నిజం చెప్తున్నాడంటే, వసే మైత్రేయి, నువ్వు నన్ను నా కోసం ప్రేమిస్తున్నావా ఏమిటి? నువ్వు నన్ను నా కోసం ప్రేమించవు అని చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలి? ఏ హస్బెండ్కి గట్స్ ఉంటుంది? ఇప్పుడు ఆయన భర్త కాదు, ఆవిడ భార్య కాదు. ఎప్పుడైతే ఆవిడ నాకు ఈ అమృతత్వాన్ని పొందే విద్యని చెప్పండి అన్నదో, ఆయన గురుస్థానాన్ని పొందాడు, ఆవిడ శిష్యురాలు అయిపోయింది. భర్త భార్య స్థానాన్ని నుంచి వాళ్ళు వైదొలిగారు, ఆవిడ శిష్యురాలు హెనించి. కనుక ఆయన లోకంలో ఉన్న తీరుని గురించి చెప్తున్నారు. ఇప్పుడు నేనైనా అంతే, యాజ్ఞవల్కుల వారు కూడా చూడండి, శిష్యులు గురువుగారి కోసం ప్రేమిస్తారు. వారం వచ్చి క్లాస్ చెప్తూ ఉంటే, చక్కగా మనకు అర్థమయ్యేటట్లు చెప్తూ ఉంటే ప్రేమిస్తారు. నేను కూడా మిమ్మల్ని మీకోసం ప్రేమిస్తానా ఏమిటి? మీరు కూడా చక్కగా క్లాసుకు వచ్చి నేను చెప్పేదంతా వింటున్నారు కనుక మీ మీద నాకు అభిమానం. అవునండి, సత్యమే కదా. కనుక కొన్ని నగ్న సత్యాలంటారు, పరమ సత్యాలంటారు, పచ్చి నిజం అంటారు. నమ్మలేని సత్యాలని నమ్మడానికి మనసు తయారుగా ఉండాలి. ఇప్పుడు భర్త గారి విషయం అయిపోయింది. భర్త కూడా భార్య కోసం ప్రేమించాడు. తనకు అన్నీ చేసి పెడుతుంది, వేళ మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పిల్లల్ని చూసుకుంటుంది, ఇల్లు చక్కగా చూసుకుంటుంది, ధనం చక్కగా ఖర్చు చేస్తుంది, అన్నీ కూడా బాగా చేసి పెడుతుంది అని తన ఇష్టం కోసం భార్యని ప్రేమిస్తున్నాడు. కానీ భార్యను భార్య కోసం కాదు. ఆమె అంతే, ఈయన అంతే. సరే, పిల్లల సంగతి ఏమిటంటావు? చెప్తున్నారు చూడండి. నవా అరే పుత్రాయై పుత్రాణం కామాయ పుత్రాః ప్రియా భవంతి. ఆత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి. పిల్లలైనా అంతే. పిల్లల్ని కూడా పిల్లల కోసం మనం ప్రేమించం. కన్నా బంగారం అని పిలుస్తాం. బంగారం ఎందుకంటే రేపు తర్వాత బంగారం ఇస్తాడు మనకు అని, బంగారం నా బంగారం అండి వాడు అంటాడు. నిజంగా వాడి కోసం నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు. కనుక వ్యక్తి ముందు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, బ్రహ్మచారి అహంకారం అన్నమాట. కర్త బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తన ఆనందం కోసం భర్తని కావాలనుకుంటాడు. సో బ్రహ్మచారి అహంకార భర్త అహంకారంగా మారుతుంది. వివాహం చేసుకుంటే నాకు ఆనందం అని భర్త అహంకారంగా మారాడు. ఆ అహంకారం ఇప్పుడు భర్త స్టేటస్కి వెళ్ళింది.
భర్తగా ఉన్నవాడు ఇంకా ఆనందం పొందడం కోసం తండ్రి కావాలి. నేను తండ్రిని అయితే నాకు ఇంకా ఆనందం అని మారింది. ఇప్పుడు ఆ అహంకారం, బ్రహ్మచారి అహంకారం భర్త అహంకారంగా మారింది. స్టేటస్ మారిపోయింది. భర్త అహంకారం తండ్రి అహంకారంగా మారింది. కాస్త కాస్త ఆనందం పెరుగుతున్నది అనమాట తన కోసమే. తర్వాత తండ్రిగా మారిన తర్వాత మామగారిగా మారితే బాగుండు. మామగారు అంటే ఏంటంటే అల్లుడు రావాలి, లేకపోతే కోడలు రావాలి. వస్తే ఇప్పుడు మామగారి స్టేటస్. అహంకారం ఏం స్టేటస్ వచ్చింది అహంకారానికి? ఇప్పుడు మామగారి స్టేటస్. అంకుల్ అంకుల్ అంటుంటే ఎంత ఆనందం. ఫాదర్ 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 అంటుంటే ఎవరైనా ఎంత ఆనందం. హస్బెండ్ హనీ 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 ఆవిడ పిలుస్తుంటే ఎంత ఆనందం. ఇట్లా తనని ఆనందపరిచేటటువంటివన్నీ కూడా చేకూర్చుకుంటాడు. దీన్ని సోపాధిక ఆనందం అంటారు. కండిషనల్ హ్యాపీనెస్. ప్రియ మోద ప్రమోద. ప్రియ ప్రియతర ప్రియతమ. ప్రియ అంటే ఇష్టం, ప్రియతర అంటే చాలా ఇష్టం, ప్రియతమ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. మనకు వస్తువులన్నీ కూడా ప్రియమైనటువంటివి. అవి నాకు సంబంధించినదైతే ప్రియతరం. అది నన్ను నేను ప్రియతమంగా ప్రేమించుకుంటాను. నా వస్తువులని ప్రియతరంగా ప్రేమించుకుంటాను. అవతల వాళ్ళన్నిటినీ కూడా దూరంగా ఉన్నప్పుడు ప్రియం. ఓకే, చూడండి, అది నాది, నాకు సంబంధించింది అన్నప్పుడేమో ప్రియతరం. అది నాకు ఆనందం ఇస్తుంది. నేను నన్ను ప్రియతమంగా ప్రేమించుకుంటాను. నాకు సంబంధించిన వాళ్ళని ప్రియతరంగా ప్రేమించుకుంటాను. కొంచెం డిస్టెన్స్ ఉన్న వాళ్ళని ప్రియంగా ప్రేమిస్తాను, అంతే. తర్వాత వాళ్ళెవరో నాకు తెలియదు. ప్రియము లేదు, ప్రియతరము లేదు, ప్రియతమము లేదు. చూడండి, ఇక్కడ నన్ను నేను ప్రియతమంగా ప్రేమించుకుంటాను. ఎక్స్ట్రీమ్లీ ఐ లవ్ మై సెల్ఫ్. నాకు సంబంధించిన వాళ్ళు సాధనాలన్నీ కూడా నేను ఇష్టపడతాను. అవన్నీ కూడా ప్రియతరం. భార్య, పిల్లలు, ఇల్లు, మనవళ్ళు, మనవరాళ్ళు. ఇప్పుడు ఈ భర్త అహంకారం మామయ్య గారి తండ్రి అహంకారంగా మారింది. తండ్రి అహంకారమేమో మామయ్యగా అహంకారంగా మారింది. మామయ్య గారు ఏమైనారు? ఇప్పుడు తాతయ్య అయినారు. తాతయ్య అహంకారం. ఇంకా ముది మనవడు, ముది మనవరాలు వస్తే ఇంకా పెద్ద గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇట్లా తన ఆనందాన్ని పెంచుకోవడం కోసం బ్రహ్మచారి నుంచి, గృహస్థుడి నుంచి, తండ్రి స్టేటస్ నుంచి, మామయ్య స్టేటస్ నుంచి తాతయ్య స్టేటస్ దాకా వెళ్ళేటప్పటికి ఒకటే పరమ ఆనందం. ఇప్పుడు వీళ్ళందరినీ భార్యని పొందడం, మనవాళ్ళని పొందడం, పిల్లల్ని పొందడం, మనవాళ్ళని పొందడం వాళ్ళ కోసమా? కాదు, తన ఆనందాన్ని పెంచుకోవడం కోసం. అది తను సిద్ధస్వరూపం. ఆనందం ఇవన్నీ ఇస్తున్నాయి అనేది సాధ్యం. అవన్నీ సాధనాలు. సాధనంలో ఇష్టం ఉండదండి ఎవరికి. సాధ్యంలో కూడా కాదు. సాధ్యం అంటే ఏమిటి? మనకు అవన్నీ ఇస్తాయి. ఇవన్నీ కూడా అవన్నీ నాకు ఇస్తాయి కనుక నేను సిద్ధ వస్తువుని కనుక నన్ను నేను ప్రేమించుకుంటాను. అది చాలా ప్రియతమం. ఐ లవ్ మై సెల్ఫ్. మరి భార్యను మీరు ప్రేమించరా? భార్యను ప్రేమిస్తాను నా కొరకు. భార్య ప్రేమ సెకండరీ. అట్లనమాట. పుత్రాణం కామాయ. పుత్రులు, పిల్లలు, పుత్రి కూడా నేను చేర్చుకోండి ఇక్కడ. పుత్రుడు, పుత్రికలు వాళ్ళ కోసం మనం ప్రేమించాం. ప్రేమించేటది ఎప్పుడు ప్రేమించాలి కదండి, లైఫ్ లాంగ్. ప్రేమలో గ్రడేషన్ ఉంటుంది చూడండి. పెళ్ళైన మొదటి రోజు ఉండే ప్రేమ వేరు, వారం రోజుల తర్వాత ఉండే ప్రేమ వేరు. పెళ్ళైనటువంటి నెల రోజుల తర్వాత ప్రేమ గ్రడేషన్ మారుతూ ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత ప్రేమ మోహం 3 నాళ్ళు అంటారు. తర్వాత వేరు మారిపోతుంది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత పోండి మీరు ఏదైనా చూసుకోండి పోండి. ఇట్లా ఈ ప్రేమలో గ్రడేషన్ ఉంటూ ఉంటుంది. అది మనకు బాధిస్తున్నది అంటే దాన్ని తొందరగా వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతాం. దానికి ఒక చిన్న కథ చెప్పేదాన్ని నేను గుర్తున్నది అనుకుంటాను మీకు. చిన్నప్పుడు పిల్లవాడు అమ్మ 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 అంటాడు. అమ్మే కావాలంటాడు. అమ్మ వెనకాలే తిరుగుతాడు.
కొంచెం ఎదిగిన తర్వాత బొమ్మ బొమ్మ అంటాడు, బొమ్మ కావాలి అంటాడు. అమ్మను వదిలిపెట్టాడు, బొమ్మను పట్టుకుంటాడు. కొంతకాలం తర్వాత బొమ్మను వదిలిపెట్టాడు, ఆటలు అనుకుంటాడు. బాలస్తావత్ క్రీడాసక్త, ఆటలు ఆటలు అని చెప్పి పరిగెడుతుంటాడు. అమ్మ వద్దు, బొమ్మ వద్దు. ఆటలు అయిన తర్వాత కొంతకాలానికి చదువు పుస్తకాల పురుగై కూర్చుంటాడు. పుస్తకాలను మహా ప్రేమిస్తాడు. పుస్తకాలు చదువుతుంటే కిటికీలో నుంచి అటు చూడంగానే అక్కడ బొమ్మ కనపడుతుంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు, పాఠాలు మర్చిపోతాడు, పాఠాలు చదవడు. ఆ అమ్మాయిని చూస్తుంటాడు. అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి. తర్వాత ఈ ప్రేమ అమ్మ నుంచి, బొమ్మ నుంచి, ఆటల నుంచి, పుస్తకాల నుంచి అమ్మాయి మీద, తర్వాత అమ్మాయిని చేసుకున్న తర్వాత పిల్లలు కావాలి, అబ్బాయి కావాలి. అబ్బాయి పుట్టాడు, బాగా ధనం వచ్చింది. ఒకరోజు ఆ ఇంటికి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఫైర్, నిప్పొండుకున్నది. ఎవరో వచ్చి న్యూస్ చెప్పారు. చెప్తే మీ అబ్బాయి మంటల్లో ఉన్నాడు, రక్షించుకోవాలి మీరు త్వరగా అంటే వచ్చాడు పరిగెత్తుకుంటూ. వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఆ అబ్బాయిని రక్షించుకోవచ్చు కదా, తనకి ఇష్టమైన కొడుకు కదా పిల్లవాడు. నిప్పు మంటలు చూడగానే భయం పుట్టింది. భయం పుట్టి పక్కవాడిని అడుగుతున్నాడు, ఆయన మా అబ్బాయి ఉన్నాడు అందులో, వెళ్ళి కొంచెం రక్షించండి ఆయన, మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అంటాడు. అంత ఇష్టపడే పిల్లవాడిని నువ్వెందుకు వెళ్ళి రక్షించుకోలేవు, నువ్వు వెళ్ళొచ్చుగా లోపలికి. ఆహా, నేను వెళ్ళను, నన్ను నేను రక్షించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను, కానీ నా ప్రాణాలు కోల్పోవడానికి నేను ఒప్పుకోను. చూశారా, అంతవరకు కూడా పిల్లవాడే ప్రాణంగా పెంచుకున్నటువంటి పిల్లవాడిని ధనం ఇంకొకరికి ఇచ్చైనా సరే వాళ్ళని పంపిస్తాను అడగని తను వెళ్ళడానికి రెడీగా లేడు. అర్థమైందా? కనుక ఇది పరమ సత్యం ప్రపంచంలో. పిల్లల కోసం ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించరు. దీన్ని సోపాధిక ప్రేమ అంటారు. ఏదో ఒక కండిషనల్ ఆనందం, నా ఆనందం కొరకు వాళ్ళని ప్రేమిస్తాను. తర్వాత నాలుగోది ఏమిటి? విత్తస్య కామాయ న మిత్తం ప్రియం భవతి. డబ్బుల కోసం, ధనం కోసం ధనాన్ని ప్రేమించం. ఆ డబ్బులు ధనం రైడ్ చేస్తున్నారు, ఎవరో వస్తారు ట్యాక్స్ పట్టుకునే వాళ్ళు అన్నారు అనుకోండి, అవన్నీ వదిలిపెట్టేసేసి డిమానిటైజేషన్ వచ్చినప్పుడు ఏం చేశారు అందరూ చెప్పండి? ఆ నోట్ల కట్టలన్నీ, బ్లాక్ మనీ ఉంటుంది కదా, అవన్నీ తీసుకెళ్ళి బావిలో వేసేవాళ్ళు, రోడ్డు మీద వేసేవాళ్ళు, కుప్పతొట్టిలో వేసేవాళ్ళు, చెత్త కుండీలో వేసేవాళ్ళు. అంత చేదైపోయిందేమో డబ్బంతా. విత్తస్య కామాయ విత్తం న ప్రియం భవతి. విత్తం అంటే ధనం. ధనం కొరకు నువ్వు ధనాన్ని ప్రేమించవు. ఆ ధనం నీకు హాని చేస్తుంది, నీ లైఫ్కి ఒక థ్రెట్ అనుకున్నప్పుడు ఆ ధనాన్ని వదిలిపెట్టడానికి రెడీగా ఉంటావు. పెట్టెలో ధనం పట్టుకొని వెళుతున్నాం, లక్షల రూపాయలు. ఆ లక్షల రూపాయలు ఎవడన్నా కత్తి చూపించి పొడుస్తా అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? 1,00,000 రూపాయలని ఆ పెట్టిని ఇచ్చేస్తాం వాడికి. ఇచ్చేసి నాయన నన్ను రక్షించు, నా జోలికి రావాకు, తీసుకుపో డబ్బులు అంటాం. ఇందటిదాకా డబ్బులు అంటే ఇష్టం, ప్రేమ అన్నావు, డబ్బులు వదిలిపెట్టావి అంటే ప్రేమ పోయిందా డబ్బుల మీద అంటే? కాదు, అది నా యొక్క జీవితాన్ని, నా లైఫ్నే తీసేసుకుంటుంది, అది కనుక దగ్గర ఉంటే అని చెప్పి వదిలిపెడతాడు. విత్తస్య కామాయ విత్తం అంటే డబ్బులు, ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ. ఇప్పుడు ఇది పరమ సత్యమా కాదండి? ఇప్పుడు ఏం చెప్పాలి మనం? యాజ్ఞవల్కుల వారికి, యాజ్ఞవల్కుల వారి జయహో అని చెప్పాలి. అటువంటి పరమ సత్యాన్ని మనకి ఇక్కడ అందిస్తున్నారు. ఏ ఉపనిషత్తులో ఇది ఇక్కడ దొరకదు మనకి, ఇది ఒక్క చోటని. ఇదే 32వ పేజీలో మనం చూసాం ఇటువంటి మంత్రాన్ని. దానికే ఇది ఒక విస్తృతంగా వ్యాఖ్యానం. తదే తత్ ప్రేయో పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో, ఆ మంత్రం అదే. దాన్ని ఇక్కడ 32వ పేజీలో లాస్ట్ మంత్ర కనుక అదే ఇక్కడ చెప్తున్నారు. తర్వాత చదువుతాం. ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు, ధనం విషయం అయిపోయిందండి. ఇప్పుడు దేనికి వస్తున్నారు చూడండి, సమాజం విషయం. వర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇవన్నీ వర్ణాలు ఉన్నాయి చూసారా, వాటి గురించి చెప్తున్నారు. తర్వాత పోర్షన్ చదువుతాం.
నవ అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మ ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి నవ అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి నవ అరే లోకానాం కామాయ లోకాః ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ లోకాః ప్రియా భవంతి నవ అరే దేవానాం కామాయ దేవాః ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ దేవాః ప్రియా భవంతి నవ అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంతి ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఇప్పుడు కుటుంబం సంబంధాలు వ్యక్తుల యొక్క సంబంధం చెప్పిన తర్వాత వర్ణాలు కూడా బ్రాహ్మణ వర్ణం క్షత్రియ వర్ణం బ్రాహ్మణ వర్ణాన్ని నేను ప్రేమించను ఆ బ్రాహ్మణ వర్ణంలో ఉండడం వలన నాకు కలిగే ప్రయోజనాలని వలన నేను నన్ను ఇష్టపడుతున్నాను కానీ బ్రాహ్మణ కులాన్ని బ్రాహ్మణ వర్ణాన్ని బ్రాహ్మణ అనేది కులం కాదు యాక్చువల్గా బ్రాహ్మణ జాతి కుల జాతి డిఫరెన్స్ ఉంది ఇక్కడ బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి వైశ్య జాతి శూద్ర జాతి జాతి అంటే జన్మించిన వాడు అందులో ఆ వర్ణంలో కులాలు అనేటువంటివి వృత్తిపరంగా వచ్చినవి వృత్తి చేయడం వలన ఇప్పుడు పద్మశాలీలు అంటాం అది వృత్తిపరంగా అంటే నేతగాళ్ళని పద్మశాలీలు అనేది ఒక కులం కంసాలి అంటారు చూడండి కంసాలి అంటే బంగారం ఆభరణాలు చేసేవాడు కంసాలి వడ్రంగి కులం వడ్రంగి కులం అంటారు వడ్రంగి కులం అంటే ఏమిటి యొక్క చెక్క సామాన్లు చేసేవాళ్ళు వడ్రంగి కులం అలా రకరకాలుగా కులాలన్నీ కూడా వృత్తుల మీద ఆధారపడి వచ్చినాయి అనేక వృత్తులు ఉన్నాయి కదండి ఆ వృత్తుల్ని ఆధారం చేసుకుని వచ్చినాయి కానీ ఏ వృత్తిలో కూడా హీనం కాదు వృత్తి మూలంగా వచ్చిన పేరును పెట్టుకొని మనుషులు ఈ రోజుల్లో హీనంగా ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటున్నారు కానీ అసలు అటువంటి అవసరమే లేదు ఎవరు ఎవరిని నిందించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని వృత్తులు అవసరమే అన్ని వృత్తుల వల్ల ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటారు వస్త్రం నేసేవాడు లేకపోతే ఏం కట్టుకుంటాం మనం చెక్క సామాన్లు చేసే వడ్రంగి లేకపోతే ఏ ఒక్క చెక్క సామాను మనం కొనుక్కుంటాం కనుక అటువంటి వృత్తుల్ని మూలంగా వచ్చినటువంటి కులాలని ఎక్కువ కులం తక్కువ కులం అనేటువంటిది లేనే లేదు ఇది మనుషుల్లో వచ్చినటువంటి బలహీనత మానసికమైనటువంటి అజ్ఞానం తెలియక అలా అనుకుంటుంటారు వాళ్ళు కనుక ఇప్పుడు ఏం చెప్తున్నానంటే బ్రాహ్మణ కామాయ బ్రాహ్మణ న ప్రియం భవతి బ్రహ్మణ కంటే ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదు మన నిర్గుణం బ్రహ్మ కూడా కాదు మరి ఏ బ్రహ్మ అంటే బ్రాహ్మణ వర్ణ బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు
నేను బ్రాహ్మణుల్ని ప్రేమిస్తానంటే బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణులను ప్రేమించాలి. నీ స్వార్థం కోసం నీకేదో ప్రయోజనం ఉంటుంది అందువల్ల నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు, కానీ వాళ్ళ కోసం నువ్వు వాళ్ళని ప్రేమించవు అని అర్థం. అదేవిధంగా క్షత్రియులు కూడా క్షత్రస్య కామాయ క్షత్రం న ప్రియం భవతి. క్షత్రియ వర్ణం కూడా వర్ణం కోసం వర్ణాన్ని ప్రేమించవు నువ్వు. ఆ క్షత్రియ వర్ణంలో ఒక గొప్పతనం, దాని యొక్క కొన్ని ఉంటాయి వాటిట్లో, దానివల్ల నీకు కొంత ప్రయోజనం ఉండడం వల్ల నువ్వు ఆ క్షత్ర వర్ణాన్ని ప్రేమిస్తున్నావు, నీ కొరకు ప్రేమిస్తున్నావు. క్షత్రవర్ణాన్ని నువ్వు క్షత్రియుల కోసం క్షత్రియ వర్ణాన్ని ప్రేమించడంలా, నీ స్వార్థం కోసం నీ యొక్క స్వప్రయోజనం అంటారు చూడండి, స్వప్రయోజనం కోసం నువ్వు వాటిని ప్రేమిస్తున్నావు అని అర్థం. క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి. నవ అరే లోకానాం కామాయ లోకాః ప్రియా భవంతి. భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక. ఎందుకండి మా లోకాలన్నీ మనకేమన్నా ఇష్టమా? అమెరికా మీద ఇష్టం ఉండే అమెరికాకి వెళుతున్నారు. ఏ దేశానికి వెళ్ళినా తమ సుఖాల కోసం అక్కడికి వెళ్ళి తను ఆనందంగా ఉండాలని తనకు కోరిక కోసం అందుకని ఆ దేశానికి వెళుతున్నాడు. కానీ లోకానాం అంటే ఏ లోకాలైనా సరే, ఏ దేశమైనా సరే అక్కడ సుఖంగా ఉంటుందంటే అక్కడ ఉంటాం. ఈ స్ట్రీట్ కూడా బాగా లేకపోతే ఇంకో స్ట్రీట్కి పోతాం, సుఖంగా లేకపోతే దీన్ని వదిలిపెడతాం. కనుక నాకు సుఖానికి ఏదైనా అడ్డం తగిలితే దాన్ని వదలడానికి హాట్ పొటాటో లాగా దేవుణ్ణి కూడా దేవానాం కామాన అది కూడా వదిలిపెట్టలే ఆయన. చూసారా, దేవుడు కూడా నాకు సాధనమే. నాకు దేవుడు అంటే చాలా భక్తి అండి అన్నాడు. పచ్చి అబద్ధం. దేవుడంటే కూడా చాలా భక్తి అన్నామంటే అది సత్యం కాదు. ఎందుకు దేవుడంటే భక్తి తెలుసా? నీ కోరుకున్నవన్నీ ఆయన తీరుస్తాడు కదా, అందుకని ఆయన అంటే నాకు చాలా భక్తి అండి అన్నాడు. దేవానాం కామాయ దేవాహ న ప్రియా భవంతి. దేవుళ్ళందరూ ఉన్నారు చూడగా, రకరకాల దేవుళ్ళు ఏ దేవుళ్ళని పూజిస్తున్నారో వాళ్ళ దేవుళ్ళందరూ కూడా వాళ్ళ కోసం వీళ్ళు దేవుళ్ళని పూజించరు. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ స్వప్రయోజనం కోసం వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు. అప్పుడు దేవుడు కూడా సాధనమే కదా. చూడండి, దేవుడు కూడా సాధనమే. మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమించడం లేదు. ఏ దేవుణ్ణైనా సరే, ఏ వినాయకుడినే పెడతావో అమ్మవారినే పెడతావో నాకు ఏ లాభం చేకూరుస్తావో నువ్వు, లేకపోతే నిన్ను డిస్పోజ్ చేసి పారేస్తా, మార్చేస్తాను. దేవుణ్ణి నిందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుణ్ణి తీసి పారేసేసి దేవుని విగ్రహాలు తొలగించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తమకు అనుకున్నవి జరగకపోతే మరి దేవుడి మీద ప్రేమ ఉంటే ఉండాలి కదండి. ఎప్పుడు నేను అనుకున్నవి జరగకపోతే నీకు కొబ్బరికాయ లేదు, పండు లేవు, అభిషేకము లేదు, ఎందుకు చేయాలి? నేను నా కోరిక తీర్చలేదు కదా, అయిపోయింది. కనుక దేవుడు ప్రియతమం కాదు, ప్రియం అంతే. దేవుడికి నాకు ప్రియుడు ఎందుకని అంటే నా కొరకు, అంతేగాని దేవుడి కోసం కాదు నేను ప్రేమించేది దేవుణ్ణి. నిజమే కదా. ఇప్పుడు చెప్తే వినడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ మనం చేసేది అదే కదా. ఏదైనా పచ్చి నిజాలు చెప్తూ ఉంటే ఎవరైనా సహించలేం, భరించలేం. అది మనకు తెలిసినప్పటికీ కూడా అవతలి వాళ్ళు చెప్తూ ఉంటే మాత్రం అది సహించడం కష్టం. యాజ్ఞవల్కుల వారు అంటున్నారు, నువ్వు సహిస్తావో సహించవు, ఇది పరమ సత్యం. లోకానాం కామాయ లోకాః న ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ అన్నారు. అదేవిధంగా దేవానాం కామాయ దేవుణ్ణి కూడా. అందుకే నిజంగా దేవుణ్ణి పూజించేవారు ఎవరో తెలుసా? దేవుడు నిజంగా బయట వేరే నేను వేరే అని ద్వైతంగా భావించే వాళ్ళకి నిజంగా భక్తి లేదు. ఇది పరమ సత్యం. ఎవరైతే దేవుణ్ణి రూపంగా వేరే బయట ఉన్నాడు అని చెప్పి తమకంటే వేరుగా పూజిస్తున్నాడో వాడు నిజమైన భక్తుడు కానే కాడు, కావడానికి వీల్లేదు. జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి వేరేగా తనకంటే వేరుగా భగవంతుణ్ణి పూజిస్తున్నాడు భక్తితో అంటున్నాడంటే అది భక్తి కానే కాదు. ఇది భక్తికి పరాకాష్ఠ నేను మాట్లాడేది. ఇది మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. నాకంటే వేరు భగవంతుడు
అని నువ్వు పూజ చేస్తూ భక్తిగా ఉంటున్నాను అనుకుంటే అసలు అది భక్తి కానే కాదు. 100% అది అభక్తి. మరి భక్తి అంటే ఏమిటండి అన్నాడు. జ్ఞాని భక్తి మాత్రమే భక్తి. అది చూడబోతున్నాం 12వ అధ్యాయంలో. ఎందుకంటే జ్ఞాని భగవంతుణ్ణి, ఆయన నిజస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తనకంటే వేరు కాదని తెలుసుకుంటాడు. జ్ఞాని ఆత్మను తనను తాను ఎంత ప్రేమిస్తాడో భగవంతుడు కూడా ఆత్మే కనుక భగవంతుడిని కూడా అంతే ప్రేమిస్తాడు కనుక భగవంతుడు వేరు కాదు జ్ఞానికి. కనుక వేదాంతంలో చెప్పేటటువంటి అద్వైత భక్తి కలిగినటువంటి జ్ఞాని భక్తియే నిజమైన భక్తి. మీరు తిరుపతికే వెళతారో, గురువాయూరే వెళతారో, ఇంకెక్కడికన్నా వెళ్ళండి, ఏమన్నా చేయండి, ఎన్ని పూజలన్నా చేయండి, ఇదంతా కూడా వేషం. ఎక్కడా చెప్పరు మీకు ఇవి, ఏ ఉపన్యాసాల్లోనూ చెప్పరు. ఎందుకంటే చెప్తే మీరు రారని వాళ్ళకి భయం. నాకు భయం లేదు, మీరు వచ్చినా రాకపోయినా ఒకటే నాకు. అక్కడ చెప్పకూడదు, ఇక్కడ చెప్పాలి. ఇది వేదాంతం క్లాసు, అక్కడ పురాణం క్లాసు. అక్కడ భక్తి గురించి చెప్పాలి, నీ భక్తే భక్తి అని చెప్పాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే అద్వైత భక్తే భక్తి. అందుకని దేవతలను కూడా నీ స్వార్థం కోసం పూజిస్తున్నావు వేరుగా. అసలు దేవుడు అనేవాడు వేరుగా నామరూపాలతో అనేటువంటి మిథ్య అని నిర్ణయిస్తాం కదా మనం. అది ఒక మెట్టు మాత్రమే. రూపం నామరూపాలతో ఉన్న దేవుడు నీకు చిత్తశుద్ధినివ్వడానికి ఒక తాత్కాలికంగా ఏర్పరిచినటువంటి ఒక సాధన అది. అది నువ్వు ఎదగకపోతే, నీకు సంకుచితం ఉంటే మనస్సు, నీకు వేదాంతానికి నువ్వు అర్హుడి కావు. ఇంకా ఆ పూజలోనే ఉండు కొంతకాలం. లేదు నేను అక్కడ కొంచెం అర్థమైనట్లున్నదండి, ఇక్కడ కూడా అర్థం అవుతుందంటే సరే ఇక్కడే కూర్చొని అర్థం చేసుకో. నేను ఇంతకాలం పూజించినటువంటి భక్తి ఇదంతా కూడా ఏదో ఒక మెట్టు ఎదగడానికి కోసమే, కానీ అది పరమసత్యం కాదని ఇప్పుడే బోధపడిందని చెప్పి తెలుసుకోవాలంటే నువ్వు ఎంతో మానసికమైనటువంటి పరిపక్వతని పొందితే తప్ప ఈ విషయం నీకు అర్థం కాదు. జన్మల పుణ్యం ఉండాలి దానికి. ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. కనుక ఒక రోజుకి పరమ సత్యాన్ని తెలుసుకోవాలి కదా. మనకు బుర్ర అంటే తెలుసు కదా, ఈ బుద్ధికి అర్థమైనా కాకపోయినా ఒక రోజుకి పరమ సత్యాన్ని తెలుసుకొని తీరాలి. తెలుసుకోలేను, నాకు కష్టంగా ఉందండి, మీరు చెప్పేదంతా కూడా నా భక్తి కాదన్నారు, నేను రాలేనంటే సరే, ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్ నువ్వు రావక్కర్లేదమ్మా క్లాసుకి, ఇంట్లోనే కూర్చో హాయిగా ఏకరూప పూజ విశ్వరూప పూజ చెయ్యి అని చెప్పి వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తాం మేము. తప్పు లేదు. కానీ మన శాస్త్రాల్లో 12వ అధ్యాయం మనం చదువుతున్నాం కదా. ఇప్పుడు చూడండి, కృష్ణుడు చెప్తున్నారు, జ్ఞాని నేను ఒకటే అంటారు ఆయన. అందుకని ప్యారలల్గా వెళుతున్నాం మనం. ఇప్పుడు సబ్జెక్ట్ చాలా పచ్చి నిజాలను, నమ్మలేనటువంటి సత్యాలను తెలుసుకోవడమే ఆత్మవిద్య. మనలో ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగించుకోవాలి, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి రెడీగా ఉండాలి. అంతేకాని మన మనస్సులో, మన ఫ్రేమ్లో మనం ఫిట్ చేసుకోకూడదు వేదాంతానికి తగినట్లుగా మన మనస్సును తయారు చేసుకోవాలని. కానీ నా మనస్సుకు అనిపించిన విధంగా వేదాంతాన్ని మార్చుకోకూడదు. నాకు ఇష్టమైనవన్నీ వేదాంతంలో బాగుందండి అంట. మళ్ళీ ఎక్కడన్నా నాకు సూటబుల్గా లేకపోతే మనకు వద్దులే అని. ఇది సెలెక్టివ్ అమ్నీషియా అంటారు. దానివల్ల నష్టపోయేది శాస్త్రం కాదు, నువ్వే నష్టపోతావు. కనుక పరిశుద్ధమైన మనస్సు కావాలి. బుద్ధి ఎప్పుడు కూడా జ్ఞాన పక్షపాతి అంటారు దయానంద స్వామీజీ. బుద్ధికి దానికి అడ్డదారులు పనికిరావు. బుద్ధికి అడ్డదారులు అంటే ఏమిటి? ఇది పర్వాలే, అది పర్వాలే, ఓకే అంటే దానికి న్యాయం, తర్కం కావాలి, దానికి మీమాంస కావాలి, దానికి శాస్త్రం, పటుత్వం, ప్రమాణం ఎన్ని కావాలి బుద్ధికి. బుద్ధి అనేటువంటిది జ్ఞాన పక్షపాతి. జ్ఞానాన్నే, పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి బుద్ధి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీ భ్రమలన్నీ తొలగిపోయే వరకు నీ బుద్ధి సరిగ్గా పనిచేయదు. కనుక భ్రమలన్నీ తొలగించడానికే ఇదంతా పని, శాస్త్రం చదివేది మనం. కనుక ఇప్పుడు మనకు నిజమైన భక్తి ఉందా లేదా అంటే, దేవుణ్ణి వేరుగా, నీకంటే వేరుగా చూసినంతసేపు నీకు భక్తి లేనట్లే.
భక్తి అని అనుకుంటాం, సీమింగ్ భక్తి, అదొకలాంటి భక్తి. అది భక్తి కాదని నువ్వు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ముందు ఆ భక్తిలో ఉండు, కొంతకాలానికి ఇక్కడికి వస్తావు. అది లేకపోతే మళ్ళీ రాలేవు, అది అవసరమే. ఇంతవరకు లోకాలు, దేవతలు, క్షత్రియ, బ్రాహ్మణులు అన్నీ కూడా చెప్పిన తర్వాత భూతానాం కామాయ. భూతానం అంటే ప్రాణులు. పిల్లిని పెంచుకుంటాం, కుక్క పిల్లని పెంచుకుంటాం. కుక్క పిల్లని కుక్క పిల్ల కోసం ప్రేమిస్తామా? అది నాకు దొంగలు పడకుండా ఎవరిని వస్తే మురుగుతుంది బోవు బోవు అని, అందుకని ప్రేమిస్తాను కుక్క పిల్లని. అవునా? నాకు కాపలాగా ఉంటుంది కనుక నా కొరకు నేను దాన్ని పెంచుకుంటున్నాను, కానీ దానికోసం దాన్ని పెంచడం భూతదయ అండి అంటాడు. భూతదయ కాదు, నీ యొక్క తృప్తి కోసం నువ్వు దాన్ని పెంచుకుంటున్నావు. వాట్ అబౌట్ పిల్లి అన్నాడు. పిల్లిని పెంచుకున్నా అంతే. ఎలుకలు రాకుండా ఉంటుందండి పిల్లుల్ని పెంచుకుంటే, హాయిగా ఉంటుంది. లేకపోతే ఎలుకల బెడదండి అన్నాడు. అంటే పిల్లిని కూడా నువ్వు పిల్లి కోసం పెంచడం, దాని కొరకు కాదు. అది ఆరోగ్యంగా ఉంటే, అది క్షేమంగా ఉంటే నాకు ఎలుకలు రాకుండా బాధ లేకుండా ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు. ఆవులను పెంచుతాం, ఆవు లక్ష్మి అన్నారు. ఆవిడ లక్ష్మి కోసం నువ్వు పూజిస్తున్నావు, పాలు వస్తాయి, లేకపోతే ఇంకా ఇంకా మంచి మంచి జరుగుతుంది నాకు అని చెప్పి ఆత్మనస్తు కామాయ, నీకోసమే నువ్వు ప్రేమిస్తున్నావు దాన్ని. సత్యమే కదా, ఒప్పుకుంటారా లేదా? 80%, 90%? 100% యాజ్ఞవల్క్యుల వారు చెప్పేది పరమ సత్యం. ఇంతవరకు భూతానాం కామాయ, భూతానాం చూడండి, భూతానాం కామాయ భూతాః న ప్రియా భవంతి. దేవా తర్వాత భూతాని ప్రియాణి నభవంతి. ఇక్కడ భూతం అనేది నపుంసకలింగం, ప్రథమ బహువచనం. బహువచనంలో భూతాని ప్రియాణి నభవంతి. ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి చెప్పిన తర్వాత చివరికి ఇంకెందుకు చెప్పడం మైత్రేయి, ఒకటా రెండా, అన్ని నవా సర్వస్య కామాయ. అరే మైత్రేయి వింటున్నావా జాగ్రత్తగా? మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోయిందా మనస్సు? అరే మైత్రేయి, సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి. న అన్నా ఇక్కడ చేర్చుకోవాలి. న సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఈ సర్వం అంటే ఏమిటి అంటే, నేను ఊరికే శాంపుల్గా కొన్ని చెప్పాను. అన్ని అనాత్మలన్నీ, ఏది నువ్వు తప్ప ఏదైనా సరే అన్ని అనాత్మే. నువ్వు తప్ప అంటే నేను అనేది ఏదైతే ఉన్నదో, నేను తప్ప అంత అనాత్మే. అలా ప్రతివారం చెప్పుకోవాలి. ఈ నేను అనేది శరీరం అయితే, శరీరం కోసం శరీరాన్ని ప్రేమించాం. మళ్ళీ ఇక్కడ కూడా వదిలిపెట్టకూడదు. శరీరమే నేనైతే శరీరం కోసం శరీరాన్ని ప్రేమించనండి. ఈ శరీరమే ముసలితనం వచ్చిన తర్వాత అబ్బా తొందరగా తీసుకెళ్తే బాగుండు, ఇంకెందుకండి నేను ఎప్పుడైనా ఎక్కడైనా భిక్షకి వెళ్తుంటే అక్కడ కొంచెం ఓల్డ్ పీపుల్ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు, చూడండి నన్ను ఇంకా తీసుకుపోవడం ఏంటంటే ఆయన అంటారు. తీసుకుపోవడం అంటే వెళ్ళాలంటే ఈ శరీరం మీద ఇష్టం లేదు. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నది కాబట్టి. లేకపోతే అమ్మా వదిలిపెడతామా? వ్యాధిగ్రస్తమైన ముసలితనం వచ్చినప్పుడు, బాధపడుతున్నప్పుడు తొందరగా తీసుకెళ్తే బాగుండు అంటాం శరీరాన్ని కూడా. లేకపోతే శరీరాన్ని ఇష్టపడతాం. అంటే నాకు ఈ శరీరం వలన ఏదైనా బాధ ఉంటే ఈ శరీరాన్ని కూడా, ఈ కాలు చెయ్యి ఏదైనా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఇచ్చిందంటే తీసేయండి డాక్టర్ గారు, కాలును తీసేయి అంటాడు, చెయ్యిని తీసేయండి అంటాడు. అది ఉంటే నీ ప్రాణం పోతుందయ్యా, నీకు కష్టం అంటే అమ్మో అయితే తీసేయండి అంటాడు. 2 కాళ్ళు తీసేసినా సరే బాగుంటే చాలేనండి అంటాడు. చూసారా? అంటే శరీరం మీద కూడా నీకు ప్రేమ లేదు. శరీరం మీద ప్రేమ కూడా నీకు అది అనువుగా ఉన్నంత వరకే నీకు శరీరం మీద ప్రేమ, కానీ అది లేకపోతే నీకు దాని మీద ప్రేమ లేదు. కరెక్టేనా? తర్వాత వాటేప్పుడు మనస్సు కూడా అంతే.
మనసు భారంగా అనిపిస్తే, కష్టంగా అనిపిస్తే, కష్టాలు బాగా మనసులో దొర్లుతున్నప్పుడు ఏం చేస్తాం? ఏమండి డాక్టర్ గారు నాకు నిద్ర పడడానికి మందు ఏదన్నా ఇవ్వండి అంటాం. అన్నీ మర్చిపోవడానికి, ఆ మనస్సులో ఉన్న బాధలన్నీ పోవడానికి నాకేదన్నా చెప్పండి అంట. ఈ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు అందరూ ఏమిటండి కదా, ఆ మనస్సు బాధ భరించలేక ఆ మనస్సు నుంచి దూరంగా రావడం కోసం రకరకాల డ్రగ్స్ తీసుకుంటారు మనుషులు. ఎందుకంటే భారమైన మనస్సుని భరించలేడు మనిషి. అందుకని తన మనసే తనకు భారం, తన శరీరమే తనకు భారం, తనకు అయిష్టమైనది ఏది కూడా తాను సహించలేడు మనిషి. సర్వస్య కామాయ సర్వం న ప్రియం భవతి. అన్నిటి కోసం, వాటి మీద ప్రియం కోసం నువ్వు వాటిని ప్రేమించడం లేదు, వాటి కొరకు కాదు. అవన్నీ నీకు ఉపయోగపడుతున్నంతసేపు నువ్వు ప్రేమిస్తావు, లేకపోతే ముఖం చాటేసుకుంటావు. అందుకని చివరి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పలేదని నేను చెప్పాను ఇందాకనే. స్వామిని గారంటే నాకు చాలా ప్రేమ, పుట్టిదే. అలా అనకండి స్వామిని గారు, మీరంటే నాకు నిజంగా ప్రేమ. అంటే ఎందుకు ప్రేమ? నాకేదో ఫలితం బెనిఫిట్ ఉంది కనుక ప్రేమ. ఏదో మంచి విషయం నేను తెలుసుకుంటున్నాను, ఆనందాన్ని పొందుతున్నాను కనుక వారి మీద ప్రేమే, కానీ వారి కోసం నేను ప్రేమించాను. సత్యమే కదా. అది చెప్పాలంటే కష్టంగా ఉంది. శిష్యులను కూడా ఎందుకండి నాకు అభిమానం మీరంటే, మీరు నా మాటలు వింటున్నారు కనుక నేను చెప్పే వాక్యాలన్నీ, లేకపోతే మీకు నాకు ఏంటి సంబంధం చెప్పండి? ఏమీ లేదు. సర్వస్య కామాయ అన్నప్పుడు ఇవి కూడా చేర్చుకోవాలి. యాంప్లిఫైర్ని ఎందుకు ప్రేమిస్తాం? ఇది పనిచేసినంతసేపు, లేకపోతే విసిరి పారేస్తాం అవతల. ఓ ఫ్యాన్ కూడా తిరుగుతున్నంతసేపు, లేకపోతే బయట పారేస్తాం. అవునా? మరి ఆ చైర్ కూడా సరిగ్గా ఉన్నంతసేపే, లేకపోతే వదిలిపెట్టేస్తాం. దేన్ని వదిలిపెట్టమండి మనం? దేన్నైనా వదిలిపెట్టడానికి సిద్ధం అన్నారు. దేవుణ్ణి కూడా, భర్త, భార్య, పిల్లలు ఏమిటి ఒకటే రెండా? నాకు అనువుగా ఉన్నంతసేపే దేన్నైనా కూడా నేను ప్రేమిస్తాను, కానీ నా కొరకు నేను ప్రేమిస్తాను, కానీ దేనిని, ఎవరిని, వారి కోసం కానీ దానికోసం కానీ నేను ప్రేమించను. ఇది పరమ సత్యం, నాకు తెలిసిన సత్యం మాత్రమే. అవతల వాళ్ళకి తెలియదు నేను ఎందుకు వాళ్ళని ప్రేమిస్తున్నానని. నువ్వు ఎట్లాగో వాళ్ళు అంతే కదా. సరే, ఇప్పుడు ఏం చేయమంటారంటే, అరే మైత్రేయి, నువ్వేం చేయాలంటే, ఈ విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలంటే ఆత్మవిద్యని పొందాలి. అప్పుడు నీకు ఇది పరమ సత్యం అని నీకు బోధపడుతుంది. తర్వాత చదువుతాను చూడండి. ఆత్మావా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాసితవ్యః మైత్రేయీ ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. నేను ఇంత చెప్పగలిగాను నీకు అంటే, ఓ మైత్రేయి, ఈ విషయం అంతా నాకు ఎలా తెలిసిందనుకున్నావు తెలుసా? నీకు ఇన్ని పరమ సత్యాలు చెప్తున్నాను నేను, ఇది ఎలా తెలిసింది నాకు అంటావా? ద్రష్టవ్య, ఈ ఆత్మ, నేను ఇష్టపడుతున్న ఆత్మ, నేను ఇష్టపడుతున్నానే ఆ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. ద్రష్టవ్య అంటే చూడడం అని కాదు, తెలుసుకోవాలి. ఎలా తెలుసుకునేది అన్నారు. ఎలా తెలుసుకోవాలి అంటే, శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేస్తే కానీ ఇది బోధపడదు. అలా చేసినప్పుడు ఇది బోధపడుతుంది. ఇది చాలా ముఖ్యమైన పోర్షన్. అందుకని జాయ, పిత, పతి, పుత్రాన్ని మర్చిపోండి. ఇప్పుడు శ్రవణం, మననం, నిధిధ్యాసనం గురించి చెప్తున్నారు. ఈ ఆత్మతత్వం తెలుసుకోవాలంటే నువ్వు చక్కగా నెక్స్ట్ క్లాస్కి రా, చెప్తాను.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.